రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలం చందనవెల్లి గ్రామంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పర్యటించారు. డిప్యూటీ సీఎం బట్టిని చందనవెల్లి భూ బాధితులు కలిశారు. భూ బాధితులకు బట్టి భరోసా ఇచ్చారు. చందనవెల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 190లోని భూసేకరణలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపిస్తామన్నారు. ఎంజాయ్మెంట్ సర్వే పేరిట భూమి లేని వారి పేర్లను భూసేకరణలో చేర్చి నిజమైన రైతులకు పరిహారం ఇవ్వలేదన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేస్తూ ఈ గ్రామానికి వచ్చిన సందర్భంగా అప్పుడు కూడా భూ బాధితులు నా దృష్టికి తీసుకొచ్చారన్నారు. అవకతవకలతో భూసేకరణ జరిగిందని, భూసేకరణ పరిహారం అర్హులకు రాకుండా బోగస్ లబ్ధిదారులు తీసుకున్నారని, దీనిపై విచారణ చేయాలని భూ బాధితులు కోరారు. భూ బాధితుల విజ్ఞప్తి మేరకు నిజమైన లబ్ధిదారులకు పరిహారం ఇప్పించేందుకు సమగ్ర విచారణ చేస్తారన్నారు. నిజమైన లబ్ధిదారులకు రావాల్సిన పరిహారం డబ్బులను కొల్లగొట్టిన దళారులపై విచారణ చేయించి వాస్తవాలు బయటికి తీసుకువస్తామన్నారు. భూ బాధితులకు స్థానికంగా ఏర్పాటు చేసిన పరిశ్రమల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు బట్టి విక్రమార్క. పునాది రాళ్ల నుంచి ప్రారంభమైన మెగాస్టార్ చిరంజీవి ప్రస్థానం రేపటి విశ్వంభర దాకా విజయవంతంగా సాగుతుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రక్తదానం, నేత్రదానం ద్వారా కోట్లాది మంది గుండెల్లో చిరంజీవిగా చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. చిరంజీవిని ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్ అవార్డు వరించిన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రితో పాటుగా సినీ నిర్మాత దిల్ రాజు చిరంజీవిని కలిసి అభినందించారు. పద్మవిభూషణ్ అవార్డు మెగాస్టార్ చిరంజీవికి రావడంతో పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా అభినందనలు చెబుతున్నారు. జూబ్లీహిల్స్ లో గల చిరంజీవి ఇంటికి తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్లారు. చిరంజీవికి శాలువ కప్పి సత్కరించారు. చిరంజీవి ఆయురారోగ్యాలతో ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరారు. చిరంజీవి భారతరత్న స్వీకరించాలని మంత్రి వెంకటరెడ్డి అభిలాషించారు. రక్తదానం, నేత్రదానం వంటి కార్యక్రమాల ద్వారా కోట్లాది మంది గుండెల్లో చిరంజీవి చిరుస్థాయిగా నిలిచిపోయారని మంత్రి వెంకటరెడ్డి ప్రశంసించారు. చిరంజీవిని కలిసిన వారిలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు, రాజా రవీంద్ర ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నేతలపై కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంపై గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కోదండరాంను బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా మోసం చేసిందో తెలిపారు. ఉద్యమ సమయంలో కోదండరాం పెద్దన్నల ముందుండి నడిపితే కేసీఆర్ ఆ క్రెడిట్ను కొట్టేశారని ఆరోపించారు. ఉద్యమంలో ఆయన డైరెక్షన్లోనే అందరూ పనిచేశారని, కీలక సమయంలో ఆయన భీష్ముడి పాత్ర పోషించారని అన్నారు. వాళ్ళ అసలు సర్పంచులను కనుమరుగైపోయేటట్టు చేశారు. సర్పంచులకు జీవితంలో పోటీ చెయ్యొద్దురా అనే పరిస్థితి తీసుకొచ్చారు. ఈ 9 ఏళ్ల కాలంలో టీఆర్ఎస్ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆ రోజు ఎక్కడ పోయిన సర్పంచుల మీద 9 ఏళ్ల కాలంలో మనకున్నటువంటి గ్రామ పంచాయతీలో సర్పంచుల మీద ఆ ప్రేమలో ఆ 9 ఏళ్లలో ఎందుకు చూపెట్టలేవు కేటీఆర్, కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది. నేను ఈ 50 రోజులకే ఇప్పుడే జ్ఞాపకం వచ్చిరా మీకు సర్పంచులు? మరి మీ 9 ఏళ్ల కాలంలో వాళ్ళ పెండింగ్, వాళ్ళ బిల్స్ ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళ సర్పంచుల ఆత్మహత్యలు ఎందుకు ఆపలేదు? ఈ జ్ఞానం కూడా లేదా కేటీఆర్కి? సర్పంచుల పీరియడ్ అయిపోయిన వెంటనే స్పెషల్ ఆఫీసర్ ఉంటాడనే జ్ఞానం కూడా లేదా? సర్పంచులకు ఉండే జ్ఞానం కూడా కేటీఆర్కి లేకపోయిందా? ఎక్కడైనా సర్పంచ్ పీరియడ్ అయిపోగానే స్పెషల్ ఆఫీసరే పెడతారు. అది సిస్టమ్, రాజ్యాంగ సిస్టమ్. అది తెలంగాణలో గవర్నర్ రాజ్యాంగాన్ని తుంగల దొక్కారు మీరు. తెలంగాణలో గవర్నర్ రాజ్యాంగాన్ని తుంగల దొక్కారు మీరు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దేశ ప్రజలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మోదీ నేతృత్వంలో దేశం అన్ని రంగాల్లో దూసుకుపోతుందని ఆయన ప్రశంసించారు. పద్మవిభూషణ్ పురస్కారం ప్రకటించిన కేంద్రానికి వెంకయ్య నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పురస్కారం తన బాధ్యతను మరింత పెంచిందన్నారు. రాజకీయాలు పక్కన పెట్టి దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని వెంకయ్య పిలుపునిచ్చారు. ప్రభుత్వం నాకు భారతదేశం యొక్క 2వ అత్యున్నత పురస్కారమైన యొక్క పద్మవిభూషణ్ అవార్డు ఇవ్వడం చాలా సంతోషం. దీన్ని వినమ్రంగా నేను స్వీకరిస్తూ ఉన్నాను. ఈ అవార్డును రైతులు, మహిళలు, యువతకు నేను దీన్ని అంకితం చేస్తూ ఉన్నాను. ఇది మరింత బాధ్యతను నాపై ఉంచి పదవీ విరమణ చేసిన తర్వాత కూడా ప్రజా సంక్షేమానికి అంకితం అయ్యేందుకు ఈ యొక్క అవార్డు మరింత బాధ్యతను నాపై ఉంచింది. తప్పనిసరిగా ఆ బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహించే ప్రయత్నం చేస్తానని చెప్పని
మనం చేసుకుంటున్నాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఈ సమావేశం జరిగింది. ఈ నెల 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో జరిగిన సమావేశంలో రాబోయే పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. రాజ్యసభ, లోక్సభలో పార్టీ పార్లమెంటరీ నేతలు కె కేశవరావు, నామ నాగేశ్వరరావుతో పాటు రాజ్యసభ, లోక్సభ ఎంపీలు సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31న ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 9 వరకు కొనసాగుతాయి. వచ్చే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. 31న బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతుండగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెడతారు. రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కోదండరాంను ప్రస్తుత ప్రభుత్వం నామినేట్ చేస్తే గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఎలా ఆమోదిస్తారు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా తెలంగాణ భవన్లో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. రాజ్యాంగబద్ధమైన గవర్నర్ పదవిలో ఉన్న తమిళసై ఏ రకంగా వ్యవహరిస్తున్నారో ఈ రాష్ట్రమంతా చూస్తుందన్నారు. 4 నెలల క్రితం నాటి కేసీఆర్ కేబినెట్ గవర్నర్ కోట ఎమ్మెల్సీ కింద దాసోజు శ్రవణ్, సత్యనారాయణ పేర్లను నామినేట్ చేస్తే గవర్నర్ తిరస్కరించారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు కోదండరాం, అమీర్ అలీ ఖాన్ల పేర్లకు ఆమోదం తెలిపినట్లుగా వార్తలు వస్తున్నాయన్నారు. రాజకీయ సంబంధాలు ఉన్నాయనే కారణంతో దాసోజు శ్రవణ్, సత్యనారాయణ పేర్లను తిరస్కరించిన గవర్నర్ ఈ రోజు ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కోదండరాంకు ఎలా ఆమోదం తెలిపారో చెప్పాలన్నారు. ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నామినేట్ చేస్తే ఎలా ఆమోదించాలని ప్రశ్నించారు. నాడు శ్రవణ్ను ఎందుకు ఆమోదించలేదో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఎలక్షన్ కమిషన్ కి నివేదించారు 2 ఖాళీలు వచ్చినాయని. అది కూడా ఒకటే కోట, ఇద్దరు కూడా ఎన్నికైంది ఎమ్మెల్యేల కోటాలు, వేరు వేరు కేటగిరీలు కూడా కాదు. మరి ఉప ఎన్నికలు పెట్టాలా? ఉప ఎన్నికలు పెట్టాలి అంటే సహజంగా ఒకటే కోటా కాబట్టి, ఓటరు కూడా మళ్ళీ వారే కాబట్టి, మళ్ళీ ఎమ్మెల్యేలే కాబట్టి ఒకటే ఎన్నిక జరగాలి. ఉప ఎన్నికలు రెండింటికి ఒకేసారి ఉప ఎన్నికలు జరగాలి. ఏం జరిగిందో మరి ఢిల్లీలో మతలబు రేవంత్ రెడ్డి గారు పోతారు, అమిత్ షా గారిని కలుస్తారు, గంట తర్వాత బులెటిన్ వస్తుంది 2 ఎమ్మెల్సీలకు వేరువేరుగా ఎన్నికలు జరగాలి. ఎందుకు 2 వేరువేరు ఎన్నికలు? 2 ఒకేసారి జరిగితేనేమో ఒకటి కాంగ్రెస్కి వస్తుంది, ఒకటి మా పార్టీకి వస్తుంది, బీఆర్ఎస్కి వస్తుంది. కానీ 2 ఎన్నికలు అలగలగ్ జరిగితే 2 కూడా కాంగ్రెస్కే పోతాయి. అంటే ఈరోజు కాంగ్రెస్ను జాకీలు పెట్టి లేపుతున్నది, కాంగ్రెస్కు ఇతోధిక సహాయం అందిస్తున్నది. ఇవాళ గవర్నర్ గారు క్షణాల మీద ఆగమేఘాల మీద ఎమ్మెల్సీ నామినేషన్లను ఆమోదించిన పద్ధతి చూసినా కానీ, లేదా మొన్న 2 ఉప ఎన్నికలు ఒకేసారి నిర్వహించకుండా 2 అలగలగ్ నిర్వహించిన పద్ధతి చూస్తే కానీ స్పష్టంగా అర్థమవుతుంది. తెలంగాణ భవన్లో అస్వస్థతకు గురైన మాజీ డిప్యూటీ సీఎం బీఆర్ఎస్ నేత మహమ్మద్ అలీ ఆరోగ్యం కుదుటపడింది. పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆరోగ్యం నిలకడగానే ఉందని వెల్లడించారు. 26 जनवरी होने की वजह से सुबह से ही आज बिजी रहा मैं. कई एक फ्लैग हास्टिंग प्रोग्राम थे, कई प्रोग्राम अटेंड करने के बाद तेलंगाना भवन में फ्लैग हास्टिंग के प्रोग्राम में आया था, जहाँ के.टी. रामाराव साहब भी शरीक थे. पार्टी के कई कायदीन और हमारे एमएलए और 2 पार्टी के अहम लीडर्स भी थे और माइनॉरिटीज लीडर्स भी बहुत से थे. आज काफ़ी देर तक प्रोग्राम में मसरूफ रहने की वजह से ज़रा सा मुझे चक्कर महसूस हुई. उसकी वजह से ज़रा सा 1 मिनट के लिए थोड़ा सा अनकॉन्शियस की तरह हुआ. उसके बाद दवाखाना लेकर आए थे मुझे, बाद में अपोलो दवाखाने को आया था. हर चीज़ पूरे रिपोर्टें सब अच्छी है, कोई किस्म की ऐसी. सारे तेलंगाना के मुसलमानों की दुआएं आपके साथ हैं साहब. थैंक यू. सारे लोग जो है आपकी सेहतयाबी के लिए दुआ कर रहे हैं. सिर्फ एक फोटो वायरल हुई, वो फोटो के फौरी बाद जो है. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మేట గ్రామంలో నిర్మిస్తున్న ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ పనులను పరిశీలించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. టీఎస్ ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ పనులు వేగంగా చేయాలని, త్వరితగతిగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అత్యాధునిక టెక్నాలజీ, అన్ని వసతులతో కూడిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని మన నర్మెట్లో నిర్మించడం జరుగుతుందన్నారు.
హరీష్ రావు. ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలో నూనె ఉత్పత్తి చేయడమే కాదు, రిఫైనరీని పెట్టి ఫైనల్ ప్రొడక్ట్ ను ఇక్కడ నుంచి నేరుగా మార్కెట్లోకి పంపించడం జరుగుతుందన్నారు హరీష్ రావు. దీనికి కావలసిన 4 మెగావాట్ల సెల్ఫ్ జనరేషన్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. వాడిన వాటిని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా రీసైకిల్ చేసే పద్ధతిని ఇక్కడ పెట్టుకోవడం జరిగిందన్నారు. గత 3 సంవత్సరాల క్రితం ఆయిల్ ఫామ్ పంటను పెట్టిన రైతుల నుంచి ఈ జూన్ వరకు పంట దిగుబడి రానుందన్నారు. రానున్న జూన్ మాసం అంటే 5 నెలల్లో పంట ఉత్పత్తి ప్రారంభం కానుంది కనుక దాన్ని కొనుగోలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. దాదాపు 300 కోట్ల రూపాయలతో మన ఫ్యాక్టరీ నిర్మాణం అవుతా ఉంది. సో దీనికి అంతా ఇప్పుడే పనులన్నీ కూడా ప్రారంభమైనాయి. ఇప్పటికే 11 కోట్ల రూపాయలతో పనులు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. 10 కోట్ల లీటర్లు పట్టేటువంటి వాటర్ స్టోరేజ్ ట్యాంక్ ఒకటి మనం ఇక్కడ నిర్మించుకుంటా ఉన్నాం. 3 వే బ్రిడ్జెస్ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. చుట్టూ కాంపౌండ్ వాల్ పనులు జరుగుతూ ఉన్నాయి. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ బిల్డింగు, సెక్యూరిటీ రూము, ఇవన్నీ పనులు కూడా ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. త్వరలోనే మెకానికల్ పనులు కూడా మరి ప్రారంభం చేసి ఫ్యాక్టరీ నిర్మాణాన్ని మరింత వేగంగా కూడా మనం చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా నేను రైతులందరినీ కూడా కోరుతా ఉన్నా, మంచి మొక్కలు మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఇంకా పెద్ద రైతులందరూ కూడా ముందుకొచ్చి ఆయిల్ పామ్ను సాగు చేయాలని, తద్వారా అధిక ఆదాయాన్ని పొందాలని చెప్పి రైతు సోదరులందరినీ కూడా కోరుతా ఉన్నా. ఆయిల్ పామ్ తప్పకుండా రైతులకు చాలా మేలు చేస్తుంది. అంతర్ పంటలు కూడా చాలా వరకు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది చీడపీడ బాధలు, వడగళ్ల వానలు, కోతుల బాధలు, ఎలాంటి బాధ లేకుండా నెల నెలా పంట వచ్చేది. నెల నెల మీకు జీతం పడ్డట్టు డబ్బులు వస్తాయి. మంచి పంట రైతులకు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఢీకొనే పరిస్థితి ఏ పార్టీకి లేదు. కాంగ్రెస్ తీరుతో ఇండి గ్రూప్ పార్టీలు దూరమవుతున్నాయని బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ అన్నారు. ఓడిపోగానే కవితకు పూలే గుర్తుకు వచ్చారా అని ప్రశ్నించారు. గవర్నర్పై బీఆర్ఎస్ పార్టీ అనుచితమైన వ్యాఖ్యలు చేయడం దిగజారుడుతనానికి నిదర్శనం అంటున్న సుభాష్తో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ మనతో ఉన్నారు. వారిని అడిగి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సుభాష్ గారు, తాజాగా రాష్ట్రంలో నిన్న బూత్ స్థాయి సమావేశం అని, బూత్ లెవెల్ మీటింగ్ అని భారీ ఎత్తున పెట్టడం జరిగింది. ఖర్గే రావడం జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఒక విషయం చాలా క్లియర్గా ఏంటంటే మొత్తం గమనించాలి. కాంగ్రెస్ పార్టీ ఈరోజు కేవలం కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్లో అధికారంలో ఉంది. మొన్న జరిగిన ఎన్నికల్లో 2 రాష్ట్రాల్లో అధికారం కూడా మొత్తం కోల్పోయి కేవలం మన తెలంగాణ రాష్ట్రంలో ఏంటంటే మొత్తం రావడం కూడా జరిగింది. ఇండియా కూటమి అని చెప్పి ఏదైతే ప్రగల్భాలు పలుకుతున్నారో, నిన్న మల్లికార్జున ఖర్గే గారు జాతీయ మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తెలంగాణలో హైదరాబాద్లో మాట్లాడడం చూస్తుంటే చాలా వింతగా అనిపిస్తుంది అన్నట్టు. ఎందుకంటే ఇండియా కూటమిలో ఉన్న భాగస్వాములు, ముఖ్యమైన భాగస్వాములు చాలామంది వెళ్ళిపోయినారు. బీహార్లో నుంచి కూడా నితీష్ కుమార్ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. మరి వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ వెళ్ళిపోయింది. సో ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో కూడా వెళ్ళిపోయింది అన్నట్టు, పంజాబ్ అండ్ ఢిల్లీలో. సో వారికి ఒక కన్సిస్టెన్సీ లేకుండా పోయింది అన్నట్టు. తాజాగా కేసీఆర్ నాయకత్వంలో ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో పార్లమెంటరీ సమావేశం జరుగుతుంది, సమీక్షా సమావేశం. దీని ప్రభావం ఎట్లా ఉండబోయేది? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక పార్టీ. సో వాళ్ళు పార్లమెంట్ సమావేశాలు పెట్టుకుంటారు, బూత్ లెవెల్ పెట్టుకుంటారు. దానికి ఏం, అది వాళ్ళ ఇష్టం అన్నట్టు. ఇవాళ తెలంగాణలో చూస్తే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అయిపోయింది. బీఆర్ఎస్ అనేది నామకే వాస్తే అయిపోయింది. బీఆర్ఎస్ ఉంటుందో లేదో కూడా తెలియదు అన్నట్టు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక ఫ్లడ్ గేట్స్ కనుక ఓపెన్ చేస్తే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సగం మంది అటు వెళ్ళిపోతారు, సగం మంది ఇటు వస్తారు. చాలామంది మా నాయకులు మా దగ్గరకు వచ్చడానికి కూడా రెడీ ఉన్నారు. ఆయన తెలంగాణ గలము దళము మేమే అని చెప్తున్నారు. ఏంటి దాని వెనుక ఉన్న అంతర్గతంగా అంటే సూత్రం ఏమై ఉండొచ్చు? ఇప్పుడు తెలంగాణ గలమైనా, బలమైనా, దళమైనా కూడా పార్లమెంట్లో ఉన్నప్పుడు వాళ్ళ ఒక ప్రెజెన్స్ అనేది చాలా క్లియర్గా మనకు తెలిసింది అన్నట్టు. గత 10 సంవత్సరాల నుంచి పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, రాజ్యసభలో ఉన్నారు, లోక్సభలో ఉన్నారు. వాళ్ళు కేవలం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మీద అవిశ్వాసం తీర్మానం తీసుకొచ్చుడు తప్పితే, వాకౌట్ చేసుడు తప్పితే తెలంగాణ కోసం ఎప్పుడు గలమెప్పినారు, ఎప్పుడు మాట్లాడినారు. మా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారు ఎన్నో ఉత్తరాలు రాసినారు ముఖ్యమంత్రి, అప్పుడు ఉన్నదంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి 21 ఉత్తరాలు రాసినారు. మేము ఇది వీటిలో మేము అన్ని ఏంటంటే కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది, మీరు సహకరించండి, భూములు ఇవ్వండి, బడ్జెట్ ఇవ్వండి. నిన్నగాక మొన్న కూడా
రేవంత్ రెడ్డి గారు కూడా ఉత్తరం రాసినారు రీజనల్ రింగ్ రోడ్స్ గురించి ఏంటంటే ల్యాండ్ అక్విజిషన్ ఇవ్వండి, తర్వాత డబ్బులు కూడా మేమే ఇస్తాం, మీరు కూడా మీ వాటా ఇవ్వము అని చెప్పి. తెలంగాణ అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ ముందుంది. భారతీయ జనతా పార్టీ తప్పకుండా తెలంగాణలో ఈ యొక్క రాబోయే ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో మినిమం 12 స్థానాలకు వస్తుందని చెప్పి క్లియర్గా తెలుస్తుంది. గవర్నర్ కోట ఎమ్మెల్సీ అభ్యర్థులను ఆమోదించడం పట్ల తప్పుపడుతూ బీజేపీ కాంగ్రెస్ బంధం ఏంటో మరొకసారి స్పష్టమైంది. కాంగ్రెస్కు సహకరించే విధంగా గవర్నర్ పనిచేశారు అని చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు గవర్నర్ అంటే రాజ్యాంగబద్ధ ఒక పోస్టులో ఉన్నవాళ్ళు, వారు ఎందుకు మరి ఇంతకుముందు ఉన్న గవర్నర్ కోటాలో బీఆర్ఎస్ ప్రభుత్వం క్యాబినెట్లో ఆమోదించి 2 వ్యక్తులను ఎందుకు వాళ్ళు ఏంటంటే తిరస్కరించినారో గవర్నర్ ఏంటంటే జవాబు చెప్పాల్సిన పరిస్థితి. మహాత్మా పూలే విగ్రహాన్ని అంబేద్కర్ అంటే అసెంబ్లీలో పెట్టాలని అంటున్నారో అదంతా దాంట్లో చిత్తశుద్ధి లేదని కూడా కొట్టిపారేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో శ్రీనివాస్, డివిజన్, హైదరాబాద్. 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శేర్లింగంపల్లిలో ఘనంగా గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరికపూడి గాంధీ స్థానిక 124వ డివిజన్ అల్విన్ కాలనీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్తో కలిసి హుడా పార్క్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ డివిజన్ పరిధిలోని కార్పొరేటర్ కార్యాలయం, ఎల్లమ్మబండ చౌరస్తా, అల్విన్ కాలనీ ఫేజ్ 1, చక్రధరి నగర్, జిఎస్ఆర్ నగర్, మహంకాళి నగర్, వెంకటపాపయ్య నగర్, కేఆర్ అండ్ క్యూర్ హాస్పిటల్ వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. అదేవిధంగా సాయి నగర్ వెస్ట్, తారక రామ్ నగర్, కొన్నా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద ఉజ్జయిని మహంకాళి నగర్, ఆశానగర్, అల్విన్ కాలనీ ఫేజ్ 2 కాలనీలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి భార్య నీలిమపై కేసు నమోదైంది. పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది. తప్పుడు పత్రాలతో భూ అక్రమాలకు యత్నించారని ఆరోపణలు వచ్చాయి. ఫిర్యాదిగూడకు చెందిన రాధిక అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎమ్మెల్యే దంపతులపై కేసు నమోదు చేశారు. జీడిమెట్ల సమీపంలోని చౌదరిగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని ప్లాట్ల విషయంలో పల్లా దంపతులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ప్లాట్లు 1984లో లేఅవుట్ అయినట్లుగా చెబుతున్నారు. ఇక్కడి 160 మంది ప్లాట్ యజమానులను ఆయన ఇబ్బంది పెడుతున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడి ప్లాట్లు తాను చెప్పిన ధరకు తనకే ఇవ్వాలని, లేదంటే ఈ ప్లాట్లు దక్కనీయనని వల్ల హెచ్చరించినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో తమ ప్లాట్లను ఆక్రమించారంటూ రాధిక అనే బాధితురాలు ఫిర్యాదు చేశారు. రాజ్యాంగ విలువల ప్రకారం బతకడం కోసం నిర్ణయం తీసుకోవడం మంచి విధానమన్నారు ఎమ్మెల్సీ కోదండరాం. ఈ రాజ్యాంగం పనికిరాదు అని కొందరు అంటున్నారని, కొత్త రాజ్యాంగం రాసుకోవాలని చూస్తున్నారని అన్నారు. ఏ విలువల కోసం పోరాటం చేశామో అవి రాజ్యాంగంలో పొందుపరిచారని వెల్లడించారు. బ్రిటిష్ పాలకులను ఎదిరించిన ప్రతీక రాజ్యాంగమని అన్నారు. స్వాతంత్ర్యం తర్వాత అందరం సమానమని భావించామన్నారు. అసమానతలు పోయి సమానత్వంతో అందరూ బ్రతకాలి అని రాజ్యాంగంలో రాసుకున్నట్లు వెల్లడించారు. సమాన అవకాశాలు, హక్కులు, రక్షణ ఉండాలని రాజ్యాంగం సూచిస్తుందన్నారు. ప్రభుత్వం పూనుకొని సమాన ఆర్థిక అవకాశాలు కల్పించాలని రాజ్యాంగం ప్రకటించిందన్నారు. చాలా మంది రాజ్యాంగం మార్చాలని అనవచ్చని, కేసీఆర్ కూడా రాజ్యాంగం మార్చాలని అన్నాడన్నారు. చైనా, సింగపూర్లలో ఉన్న నియంతృత్వ పాలన ఉండాలని చూస్తున్నారన్నారు. అందరం దేవుణ్ణి మొక్కుతాం, సమాజ మార్పు దానంతటా అదే జరుగుతుంది అనుకుంటే జరగదన్నారు. గద్దర్ చనిపోయే ముందు రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కులు ఆచరణలోకి వస్తే పూర్తి సమానత్వం వచ్చినట్లు అన్నారు. తెలంగాణ ఉద్యమమంతా రాజ్యాంగ విలువల ప్రకారం జరిగిందన్నారు. ఆ రోజు బ్రిటిష్ పాలకులను ఎదిరించడము ఆ విలువలకు అది ప్రతీక. అందుకనే మనం ఈ రాజ్యాంగం కావాలని కోరుకుంటున్నాం. రెండవది కారణం ఏంటంటే, ఈ రాజ్యాంగం వచ్చిన తర్వాత మనుషులందరూ సమానమని ప్రకటించి, అంతవరకు మనం కాదు. ఆస్తి, అంతస్తు, సంప్రదాయము, హోదా, ప్రతిపత్తుల్లో మనుషుల మధ్య వ్యత్యాసాలు సహజమని సమాజం భావించింది. ఆ వ్యత్యాసాలను కాపాడాలని అప్పటి సమాజం. శాసనసభ ఆవరణలో పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. హైదరాబాద్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. పూలే విగ్రహం ఏర్పాటు బీసీలు అందరూ సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. బీసీల అభ్యున్నతే ధ్యేయంగా భారత్ జాగృతి పోరాటం చేస్తుందన్నారు.
ఇందులో భాగంగా అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం ఏర్పాటు సాధన లక్ష్యంగా ఉద్యమిస్తుందన్నారు. ఏప్రిల్ 11 లోపల విగ్రహ ఏర్పాటుపై ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన రావాలని విజ్ఞప్తి చేశారు. బడుగుల కోసం పనిచేసిన సంస్కర్త పూలే అని ఆయన విగ్రహం ఏర్పాటు అవసరమన్నారు. బడుగుల రాజ్యాధికారం కోసం పూలే విగ్రహం కోసం అడగడం ఇది మొదటి అడుగు మాత్రమే అన్నారు. అసెంబ్లీ ఆవరణలో విగ్రహం ఏర్పాటు చేయాలని స్పీకర్కు వినతి పత్రాన్ని ఇచ్చినట్లు తెలిపారు. ఇందుకోసం తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల మద్దతు కూడగట్టడానికి లేఖలు రాసినట్లు చెప్పారు. సామాజిక పరమైనటువంటి అవగాహన ఉన్నటువంటి సంస్థ, ఇటువంటి సమాజం పట్ల బాధ్యతతో అనేక కార్యక్రమాలు తీసుకొని పనిచేస్తున్నటువంటి సంస్థగా ఇవాళ బడుగుల కోసం పనిచేసినటువంటి ఆశాజ్యోతి, యావత్ భారతదేశంలో గొప్ప సంఘ సంస్కర్తగా, ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ద పయనీరింగ్ సోషల్ రిఫార్మర్స్ ఆఫ్ ఇండియాగా చెప్పుకోగలిగిన అది జ్యోతిబా పూలే గురించే చెప్పుకునేటటువంటి అవసరం భారతదేశంలో ఉంది. కాబట్టి మరి వారి విగ్రహాన్ని అసెంబ్లీలో ఆవిష్కరింపజేయడం అన్నది చాలా ఇన్స్పైరింగ్గా, బడుగులు ఎవరైతే రాజ్యాధికారం కోరుకుంటారో, రాజ్య పాలనలో తమ వంతు పాత్ర ఉండాలి, నిర్ణయాల్లో తమ వంతు పాత్ర ఉండాలని కోరుకుంటారో వారందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండాలంటే ఖచ్చితంగా జ్యోతిబా పూలే విగ్రహం అసెంబ్లీలో ఉండాలని భారత్ జాగృతి సంస్థ తరఫున మేము బలంగా నమ్ముతూ ఉన్నాం. కాబట్టి ఆ అంశాన్ని వాళ్ళ ప్రస్తావనకు స్పీకర్ గారి ముందు పెట్టడం జరిగింది. అసెంబ్లీ ఆవరణ కంప్లీట్గా స్పీకర్ గారు. టీఎస్పీఎస్సీ చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. అనంతరం టీఎస్పీఎస్సీ కార్యాలయంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో పాల్గొని ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవిలో మహేందర్ రెడ్డి 10 నెలల పాటు కొనసాగనున్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మహేందర్ రెడ్డి మరో 5 సభ్యులుగా నియమితులయ్యారు. సభ్యుల్లో అనితా రాజేంద్ర, అమీరు లఖన్, నర్రి యాదయ్య, వై రామ్మోహన్ రావు, పాల్వాయి రజనీ కుమారి ఉన్నారు. రాష్ట్ర సర్కార్ చేసిన ప్రతిపాదనలకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు. దీంతో చైర్మన్ తో పాటు మరో 5 సభ్యులను నియమిస్తున్నట్టు సీఎస్ శాంతి కుమారి జీవో 11 రిలీజ్ చేశారు. ప్రజా యుద్ధ నౌక గద్దర్ విగ్రహావిష్కరణకు అడ్డంకులు సృష్టిస్తున్న వారిపై ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని ఓయూ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఓయూ విద్యార్థి సంఘాల నాయకుడు ఏఐఎస్ఎఫ్ సత్య ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గ పరిధిలోని రామచంద్రపురం మండలం తెల్లాపూర్ మున్సిపాలిటీలో ప్రజా యుద్ధ నౌక గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రజా యుద్ధ నౌక గద్దర్ విగ్రహావిష్కరణకు అడ్డంకులు సృష్టిస్తున్న హెచ్ఎండిఏ పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు. యువయు విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వం స్పందించి అడ్డంకులు సృష్టిస్తున్న వారిపై చర్యలు తీసుకుని విగ్రహావిష్కరణ జరిగే విధంగా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రామచంద్రపురం మండలంలోని తెల్లాపూర్ గ్రామంలో గద్దర్ విగ్రహావిష్కరణకు నిర్మాణం అక్కడ మున్సిపాలిటీ ఏకగ్రీవ తీర్మానం చేసి అక్కడ స్థానిక నాయకులు గద్దర్ అభిమానుల ఆధ్వర్యంలో భారీ విగ్రహాన్ని నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. అట్లాగే ఈ కార్యక్రమంలో వెంటనే అక్కడ హెచ్ఎండి అధికారులు, పోలీసు అధికారులు స్పందించి ఇక్కడ హెచ్ఎండి అధికారులు అనుమతులు లేవని నిలిపేయాలని అక్కడ ఉన్న సంఘాల నాయకులను తీవ్ర ఒత్తిడి చేయడం జరుగుతుంది. ఉస్మానియా యూనివర్సిటీ అన్ని విద్యార్థి సంఘాల తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. గద్దర్ విగ్రహావిష్కరణకు మీరు ఎలాంటి ఆటంకాలు సృష్టించకుండా సజావుగా గద్దరు విగ్రహ పనులు చేపట్టాలని కోరుతున్నాం. గద్దర్ అనే వ్యక్తి తెలంగాణ ఆస్తి. అదే ఈ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని. గోపన్పల్లిలోని రంగనాథ స్వామి ప్లాట్ల యజమానులకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. సర్వే నెంబర్ 165 నుంచి 224 వరకు 70 ఎకరాల్లో 750 మంది 20 ఏళ్ల క్రితం ప్లాట్లు కొనుగోలు చేసి అభివృద్ధి చేశారు. 2 ఏళ్ల క్రితం సమాజంలో పలుకుబడి ఉన్న సినీ ప్రొడ్యూసర్ సురేష్ బాబు మరికొంతమంది 100 మంది రౌడీలు పోలీసులతో వచ్చి కట్టుకున్న ఇల్లు కూల్చివేసి వెంచర్ని ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే బాధితులకు అనుకూలంగా తీర్పు వచ్చినా జీహెచ్ఎంసీ అధికారులు అమలు చేయడం లేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో తీవ్రంగా నష్టపోయామని కాంగ్రెస్ ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరారు. బాధితులకు రక్షించాల్సిన పోలీసులు బడాబాబులకు అనుకూలంగా వ్యవహరించడం దారుణమన్నారు. తార్నాకలోని మర్రి కృష్ణారెడ్డి హాల్లో ఉచిత వైద్య శిబిరం, రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రోగులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. సెయింట్ మదర్ తెరెసాస్ ఎడ్యుకేషనల్ సొసైటీ, సిజేఎం చర్చ్, మర్రి కృష్ణారెడ్డి మెమోరియల్ ట్రస్ట్, సిఎస్ఆర్ మెమోరియల్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ శిబిరాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి సందర్భంలో మన మాజీ డిప్యూటీ మేయర్ గారు, రాష్ట్ర నాయకులు, త్యాగమూర్తులు, దేశం కోసం బలిదానం